పిల్లారా, పరిశుద్ధుడైన దేవుడు ద్వితీయోపదేశకాండంలో, నిర్గమాకాండంలో, మనము ఆ సంఖ్యాకాండంలో, లేవీకాండంలో వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన కట్టడలు, దేవుని మాట విని అనుసరించి నడుచుకున్న వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని దేవుడు చెప్పాడు. మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, నాతో కలిసి బైబిల్ ఉన్నవారు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలో పాపముతో శాపముతో ఉన్న మనము దాని నుంచి విమోచించబడి ఎలాగున ఆశీర్వాదకరంగా మనం జీవించాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాతో కలిసి బైబిల్ ఉన్నవారు ఈ ఒక వచనం మాత్రం చూడండి. 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ రాత్రి ఈ మంగళగిరి ప్రాంతంలో దేవుని వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ జీవితము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నీ జీవితం ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే బైబిల్లో రాయబడి ఉంది. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినాలి. నీవు దేవుని మాట విన్నవాడు బాగుపడతాడు. దేవుని మాట విన్నవాడు సమాధానం కలిగి జీవిస్తాడు. దేవుని మాట విన్నవాడు నిత్య జీవానికి వారసుడిగా జీవిస్తాడు. ఒక్కొక్కసారి నేను దేవుని వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి జీవం నాకు అదొక మధురంగా అనిపించినప్పుడు బైబిల్ తీసుకుని ముందు పెట్టేసుకుంటుంటాను. అంటే బైబిల్ అంటే పేపర్లో ముందు పెట్టుకుంటే నాకేం రాదనుకోండి, అందులో రాయబడినటువంటి జీవం. ఎన్నో గ్రంథాలు చదివా, ఎన్నో ఆలోచించా, కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు చెప్పిన మాట, వాక్యం జాగ్రత్తగా విన్నప్పుడు, శ్రద్ధగా వినినప్పుడు, శ్రద్ధగా విని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు, ఇప్పుడు నేను నీతో చెప్పే సాక్ష్యం ఏంటంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని హెచ్చిస్తాడు. పాపములో ఉన్నప్పుడు నా జీవితం పతనానికి దగ్గరగా ఉంది. దేవుని మాట వినకుండా నా ఇష్టానుసారంగా నా ఆలోచనల ప్రకారంగా ప్రవర్తించి జీవించినప్పుడు నెమ్మది నాకు తెలియదు, సమాధానం నాకు తెలియదు. దుష్ట మార్గము, సినిమాల అలవాట్లు, పాప సంబంధమైన ఆలోచనలు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పినట్లుగా ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా వినినప్పుడు, శ్రద్ధగా వినినప్పుడు, మనకు ఆయన అంటాడు నాతోటి, మా అటుపక్క ప్రకాశం టీవీ వాక్యం ఏంట, వ్యవసాయం గారండి చిన్న ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు నాయన అన్న, నువ్వు చేస్తే బాగుంటుందంట అన్నాడు. అయితే కొండాలకు చెడిపోతావయ్యా నువ్వు అన్నాను. నేను అదేంటండి అలాగన్నా అన్నాడు. నేను ఏం చెప్పాను నీకు, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవిస్తే నువ్వు బాగుపడతావని నేను చెప్పాను, కానీ నేను చేస్తే బాగుపడతానని నేను అలా చెప్పలేదన్నాను. నేను ఈ రోజుల్లో చాలామంది ఏవేవో మాట్లాడతామని, ఏవేవో చెబుతామని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏవో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దేవుడు తన వాక్యంలో ఏమని రాయించాడు? బైబిల్ ఒక మాట రాయబడింది, ఆకాశం భూమి గతించిపోతే, శాసనాలు తల్ల క్రిందలవుతాయి, రాజ్యాంగాలు మారిపోతున్నాయి, రాజులు మారిపోతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక్క వచనం కానీ, ఒక్క పదము కానీ, ఒక్క పొల్లైనా కానీ తప్పిపోదు. ఇది భూమి ఆకాశం సృష్టించిన పరిశుద్ధుడైన దేవుడు మనము బాగుపడడానికే పరలోకపు తండ్రి ఇచ్చిన గొప్ప ఉత్తరం ఇది చదువుకుంటే మనం బాగుపడతాం. అందుకే బైబిల్లో ఈ రాత్రి ఈ సభలలో నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, దేవుడిని స్వస్థపరుస్తాడు. ఎలాగునా ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. అమ్మా, నా ప్రియమైన సహోదరుడా, యేసయ్య వాక్యాన్ని నువ్వు ఎలాగింటున్నావు? కొంతమంది దేవుని వాక్యం అనాలోచనగా వింటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలు అనాలోచనగా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. దేవుడు మాట తప్పని వాడు. దేవుడు ఇస్తాను అంటే ఇస్తాడు, దేవుడు బాగు చేస్తాను అంటే బాగు చేస్తాడు. యేసయ్య మాటలో పొరపాటు లేదు. యేసు క్రీస్తు ప్రభు మాటలు అవి మనకు జీవము. యేసు క్రీస్తు ప్రభు మాటలు గుడ్డివానికి కళ్ళిచ్చినే, పతనమై పాడైపోయి పాపములో ఉన్నవాడిని జీవింపజేసినే యేసయ్య మాటలు. ఎందుకు నీ బ్రతుకు మారట్లేదు? ఎందుకు నీ కుటుంబంలో పరిస్థితులు మార్చబడట్లేదు? ఒకే కారణం, శ్రద్ధగా వినడం లేదు నీవు. గత రాత్రి నేను మౌలో ఉన్నాను. దేవుడు అద్భుతంగా కొన్ని విషయాలు మాట్లాడారు అక్కడ. పిల్లరా, ఈ రోజున ప్రజలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినినప్పుడు వారు ఆశీర్వదించబడతారు.
వినన్న వాడు ఏం చేస్తాడు? ఏటో చెప్పారులేండి వాళ్ళు అనుకుంటారు. చూడండి, బైబిల్లో ఈ 28వ అధ్యాయం అనగానే అందరికి వచ్చిన ఒక పరిచయం ఏంటంటే అమ్మయ్య ఆశీర్వాదాలు. అవన్నీ కూడా ఏంటి చెప్పండి? ఆశీర్వాదాలు. ఆ మధ్య ఒక తాగుబోతుడికి ఒక వాగ్దానం వచ్చింది చర్చిలో. వచ్చాడు, వ్యవసాయం అన్నా వందనాలు అన్నా అన్నాడు. వందనాలు అన్నా చెప్పు ఏమైంది అన్నా, మీ అక్క అంటే ఆయన భార్య రోజు చర్చికి వస్తుంది, రోజు ప్రభువుని ఆరాధిస్తుంది. మనం చూడు వాగ్దానం తీస్తే ఏం వాగ్దానం వచ్చిందో ఆమెకి అన్నాడు. సరే ఆమె సంగతి ఎందుకులేండి, మీకు చెప్పండి ముందు అన్నాను నేను. దేవుడు చెప్పాడు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడతావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు అన్నాడు. చూసావన్న ఏసైకి నా మీద ఎంత ప్రేమ అన్నాడు. అవునులేనా, నువ్వు తాగి ఇంట్లో పోయినప్పుడు దంతావు, బయటకు వచ్చినప్పుడు దండించుకొని వస్తావు, నిజమే ఇవన్నీ నీకు వస్తాయి అన్నాను నేను. నువ్వు కూడా ఏందన్న అట్ట అంటావు అన్నాడు. చూసారండి, ఎవరికి ఈ వాగ్దానాలు, ఎవరికి ఆశీర్వాదాలు? ఏ సంఘంలో ఉన్నవాడికి, ఏ గ్రూపులో ఉన్నవాడికి, ఏ కులంలో ఉన్నవాడికి ఈ ఆశీర్వాదాలు దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి నాతో కలిసి వాక్య భాగాన్ని 28వ అధ్యాయం మొదలు. నీ దేవుడనే యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు ఎవరిని ఇక్కడ దీవిస్తానంటున్నాడంటే నా మాటని వినిన ఎడలా. నా మాట నువ్వు వినిన ఎడలా. ఏ రాజకీయ నాయకుడు చెప్పగలడండి? వాగ్దానాలు చేస్తున్నారు, కొంపలంపడి తిరిగి, రోడ్లంపడి తిరిగి, అబద్ధాల వాగ్దానాలు, అబద్ధాల దీవెనలు. పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్నాడు, వాడి మాట విని జెండా పట్టుకొని వాడు చుట్టూ తిరుగుతున్నావు. కానీ నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, శాపం పాపం రోగం తీసివేసి నిన్ను ఆశీర్వదించిన దేవుని మాట మాత్రం నువ్వు వినలేకపోతున్నావండి. బాగా వినాలండి. ఈ రోజున మన మీటింగ్కి వెళ్తుంటే దాదాపు మా కారు అరగంట దాకా ఆగిపోయే పరిస్థితిలో. ఎందుకురా బాబు అంటే ఎవరో రాజకీయ నాయకుడు వస్తున్నారంట, ఆయన చెప్పిన వీళ్ళు వినాలి, రోడ్డు మీద నుంచొని చూస్తూ ఉన్నారు. అందుకే ఇందాక బ్రదర్ చెప్తున్నప్పుడు చక్కిన మాట, నా జనులు జ్ఞానం లేని వారై నశించిపోతున్నారు. జ్ఞానం లేదు. ఎవడు చెప్పేది కరెక్టు? ఎవరు నన్ను ఆశీర్వదించేది? ఎవడు నా బ్రతుకు దినములలో శాంతి సమాధానం? జ్ఞానము లేదు, దైవ జ్ఞానము లేదు, వాక్య జ్ఞానము లేదు. పశుప్రాయులు అయిపోయి అందరూ ఏకముగా పనికిమాలినలు అయిపోయారని చెప్పి బైబిల్ డిక్లేర్ చేసింది. లోక సంబంధమైన జ్ఞానము పశుప్రాయణం చేసి నిన్ను నాశనం చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడి నీవు నా మాట వినిన ఎడలా ఈ దీవెనలన్నీ కూడా నీకు వస్తాయి. సహోదరుడా, ఎంత చదువుతున్నావు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడిచ్చిన కట్టడలు, దేవుడిచ్చిన శాసనాలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు అనుసరించి నడుచుకో. అనుసరించి నడుచుకో. దేవుడు నిన్ను తలగా చేస్తాడు. ఆయన నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి, బాప్తీసం తీసుకున్నానండి, సహవాసంలో సాగుతున్నానండి, నేను దేవుని వాక్యం ప్రతిరోజు చదువుకుంటున్నాను, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను, కానీ వ్యవసాయ పాస్టర్ గారు నువ్వు చెప్పినట్టుగా నాకు ఆశీర్వాదం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాత్రి నన్ను నచ్చు సభాముఖంగా రేపైనా నువ్వు నన్ను అడగొచ్చు. కారణం నా దేవుని మాటలో పొరపాటు ఉండదు. యేసయ్య మాటలు సత్యమై ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం నువ్వు దీవించబడతావు, నువ్వు దీవించబడతావు, నీవు దీవించబడతావు. కారణం పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువారు అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్య జనులమైన మనకు కలగడం కోసము ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, యేసయ్య మాట వినాలి. నీవు ఆయన మాట విని ఆయన ఆజ్ఞాపించిన వాటిని అనుసరించి నడుచుకునే ఎడలా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడతావు, పట్టణంలో ఉన్నప్పుడు దీవించబడతావు. ఇక ఈ వాగ్దానాలన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ మీరు అనుభవిస్తారు. ఈ సభలలో మీరు దీవించబడతారు. ఎప్పుడు అంటే మొదటిగా యేసయ్య చెప్పిన వాక్యాన్ని మనము విని అనుసరించి నడుచుకోవాలి. పిల్లరా, శ్రద్ధగా వినాలి. స్కూల్లో అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఆ దేవుని సన్నిధికి వచ్చాం. ఇది కూడా ఒక ఆత్మీయ పాఠశాల అనుకుందాం. మీరందరూ వచ్చారు, చక్కగా బైబిల్ తెచ్చుకున్నారు, బైబిల్ తీశారు, చెప్పిన రిఫరెన్స్ కోట్ చేసుకుంటున్నారు, మనసులో పెట్టుకుంటున్నారు. అయితే ఆ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించి నడుచుకున్నప్పుడు, ఆ వాక్యంలో రాయబడిన ఆశీర్వాదాలన్నీ కూడా నీవే పొందుకుంటాం. స్కూల్కి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ కూడా దాదాపు ఒక క్లాసులో, ఒక 10th క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు, 100 మంది బుక్స్ తీసుకున్నప్పుడు, ఒక టీచర్ బోధిస్తూ ఉన్నప్పుడు 100 మందికి ఫస్ట్ క్లాసులు రావట్లా. ఏం కారణం మీకు బాగా తెలుసు. వాళ్ళు జాగ్రత్తగా వినలేదండి. వాడిని నోట్స్ రాసుకోరంటే వాడు నోట్స్ రాసుకోకుండా షో చేస్తున్నాడండి. వాడు నేను చదువుకునే రోజుల్లో మాకు ఇంగ్లీష్ మాస్టర్ ఒకడు ఉండేవాడు. ఆడికి చాలా నచ్చి, ఆడికి ఎంత నచ్చి అంటే నేను ఇంతవరకు ఎక్కడ చూడాలని టీచర్. ఆయన మాకు 10th క్లాస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ క్లాస్ టీచర్ చేశారు. వస్తాడు బోర్డు మీద అదేదో పిచ్చి గీతలు రాస్తాడు. అది ఇంగ్లీషే, ఏం చేద్దాం, అతనికి సరిగా రాదు హ్యాండ్ రైటింగ్.
వస్తాడు. ఈజు వాజు అజు అది నచ్చోడు కదండి, అర్థం తెలియదు మాకు. అయ్యో అజు అంటాడు. పక్కన రే ఇది ఈ చెప్పాడరా, వాజ్ చెప్పాడరా, అజ చెప్పాడరా, చూసుకుంటాను చూసుకునేవాడు. కొంచెం బ్రిలియంట్ తెలియగలవాడు అనుకోండి, ఆ సందర్భాన్ని బట్టి ఈజో వాజో అజో రాసేస్తాడు. ఇక నాలాంటి ముద్దులు ఏం చేస్తారు, అరే ఇది రాసే కన్నా చక్కగా నిద్రపోవచ్చు అనుకునేవాడిని. ఆడు లెసన్ చెప్తుంటే ఏం చేసేవాళ్ళం అంటే మేము నేనేదో రాసినట్టుగా షో చేసేవాడు. అందులో వాడికి కోపం, ఆడికి చదవడం చేత కదా, నత్తోడికి చాలా కోపం వాడికి. అట్లా కొడతాడు వాడు పొంతులు. సరే మాది వెనక బ్యాచ్, అందులో నేను చెడిపోయిన బ్యాచ్లో నెంబర్ 1 క్యాండిడేట్ నేను. మేమందరం వెనక కూర్చుంటాం. ఇక ఆడు మా లెసన్ చెప్తాడు. లెసన్ చెప్పి వెనక్కి వస్తాడు, ఇట్లా పెట్టుకొని వచ్చి ఈరా నత్తి అడిగి బో నత్తి లోషవా అంటాడు. ఇక నేను ఏమి రాస్తామండి నత్తి అని చెప్తే అప్పుడు కొడతాడు. మళ్ళా నువ్వు చెప్పింది అర్థం కాదు, మళ్ళా కొడతాడు. ఈయన ఎందుకులే అని చెప్పి కాముకు నుంచునేవాళ్ళం. ఒక దెబ్బ కొట్టిపోయేవాడు. నేను ఆ 10th పాస్ అయ్యాను, కానీ సరైన మార్కులు రాలన్నారు. కారణం ఏంటంటే మాస్టర్ గారు బోధించినప్పుడు